శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం కృష్ణుడికి అక్కడ ఉండడం వల్ల అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయని తెలిసి అందరూ కలిసి బృందావనానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు ఆవులతో దూడలతో స్వామితో కలిసి చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిత్రమైన లీల జరిగింది. చూడండి, కాకుల గుంపులోకి ఒక కొత్త కాకి కనుక ప్రవేశించినట్లయితే ఆ కొత్త కాకిని మిగతా కాకులు చాలా సులభంగా పసిగట్టేస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఆవుల మందలోనికి కొత్త ఆవు కానీ వచ్చినట్లయితే గోపాల బాలురు దానిని కనిపెట్టేస్తారు. ఒకరోజు ఆ మందలోకి ఒక కొత్త ఆవు వచ్చింది. వీళ్ళు దానిని కనిపెట్టి ఆ విషయాన్ని కృష్ణుడికి చెప్పారు. ఏది జరిగినా వాళ్ళు ముందు కృష్ణుడికి చెప్పేవారు. వారికి అదో అలవాటు. కొత్త ఆవు దూడ చెంగు చెంగుమని గెంతుతూ ఆడుతోంది. కృష్ణుడు దానిని చూశాడు. కొత్తగా వచ్చిన దూడ ఒక రాక్షసుడు. కంసుని వసుపున కృష్ణుడిని చంపడానికి దూడ రూపంలో వచ్చాడు. వాడి పేరు వత్సాసురుడు. కృష్ణుడు ఏమీ తెలియనట్లుగా దాని దగ్గరికి వెళ్ళి దాని తోక పట్టుకున్నాడు. తర్వాత 2 చేతులు చాపి దాని 4 కాళ్లను పట్టుకుని గబాలున పైకెత్తి తోకతో ఆ 4 కాళ్లను కలిపి కట్టేశాడు. ఇప్పుడు ఆ దూడని చంపేయాలి. దానిని గిరగిరగిరగిరా తిప్పేసి అక్కడే ఉన్న వెలగ చెట్టుకేసి కొట్టాడు. అలా కొట్టేసరికి అక్కడ ఏకకాలంలో 2 రాక్షసులు చచ్చారు. ఒకడి పేరు కపిత్తాసురుడు, వెలగ చెట్టు రూపంలో వచ్చాడు. రెండవవాడు వత్సాసురుడు, అతడే దూడ రూపంలో వచ్చాడు. ఆ దూడను ఆ చెట్టుకేసి కొట్టాడు. దూడ వెళ్ళి చెట్టుకు తగిలింది. తగలగానే దూడ చచ్చిపోయింది. వెలగ చెట్టు పక్కకి ఒరిగిపోయి కింద పడిపోయి అది చచ్చిపోయింది. కపిత్తాసురుడు, వత్సాసురుడు 2 మరణించారు. ఈ విధంగా కృష్ణుడు ఏకకాలమునందు 2ని చంపాడు. ఈ లీల జరిగినప్పుడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఆవు దూడలను కాయడానికి వచ్చిన గోపబాలుడు ఆవు దూడలను ఎలా కాపాడతాడో అలా ఈ లోకములన్నింటినీ కాపాడే భక్తవత్సలుడైన కృష్ణుడు ఈ వత్సమును ఇలా చంపడం పెద్ద గొప్ప కాదు. కానీ ఎంత రాక్షసుడైనప్పటికీ శ్రీకృష్ణుడు అంతటి వాడు ఆవు దూడను అలా చంపవచ్చునా? అది పాపం కాదా? అది గోహత్య అవలేదా అనే సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. ఆవు దూడ రుచికి ప్రసిద్ధి. ఆవు దూడకి ఏది పడితే అది పడదు. ఆవు దూడ వృద్ధిలోకి రావాలని దాని చేత పాలు కూడా చాలా తక్కువగా తాగిస్తూ ఉంటారు. ఆవు దూడ తినకుండా ఉండడానికి దాని మూతికి ఒక బుట్ట కట్టేస్తూ ఉంటారు. అది ప్రతిదానిని తిందామని అనుకుంటూ ఉంటుంది, కానీ దాని మూతికి బుట్ట కట్టబడి ఉండడం వలన అది తినలేదు. అలాగే వెలగపండు వాసనకు ప్రసిద్ధి. వెలగపండు వాసనను దాచలేం. ఆవు దూడ వెలగపండుకు రుచికి వాసనకి ప్రసిద్ధి చెంది ఉంటాయి. వెలగపండు కానీ చూడండి, పనస తొనలు కానీ ఎవరికి తెలియకుండా లోపల దాచుకుందామన్న మల్లెపూలు కానీ అవి వాసన గుప్పని ఇంట్లోకి రాగానే తెలిసిపోతూ ఉంటాయి. అలాగే రుచి కోసం ఆవు దూడ ఎలాగ చేస్తుంటాడు చూడరా, ఆవు దూడలో ఎలా తినేస్తూ ఉంటాడో అన్నీను అంటూ ఉంటాను చూడండి. ఆ రకంగా అనమాట. రుచి వాసనలు మనల్ని జన్మజన్మాంతరాలుగా తరుముతూ ఉంటాయి. ఉండకూడని రుచి వాసనల యందు మనస్సు నిలబడిపోయినట్లయితే దాని వలన చాలా ప్రమాదం ఉంది. అందువలనే ప్రయత్నపూర్వకంగా సుఖములను పరిత్యజించడం అలవాటు అవ్వాలి. లేకపోయినట్లయితే ఈ మనస్సు వెళ్ళిపోయి ఏదో ఒకదాని యందు ఉండిపోతూ ఉంటుంది. భార్య ఎందో బిడ్డల ఎందో అది సుఖమును అక్కడ ఉండాలనే భ్రాంతితో అక్కడికి వెళ్ళి నిలబడుతూ ఉంటుంది. అంత్యకాలం వచ్చినప్పుడు మనస్సు దానికి బాగా ఇష్టమైన రుచిని పట్టుకుని ఇంద్రియములను గబగబా మూటకట్టి ఏదో ఒక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతుంది. అదే వాసన వెళ్ళి మరొక శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అలా ప్రవేశించినప్పుడు పాత శరీరం నుండి వచ్చిన వాసనను తీసుకొస్తుంది. అందుకనే పుట్టుకతోనే వాసనలు వచ్చేస్తాయి. ఒక్కొక్కప్పుడు పుట్టుకతో దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుని వైపు పెడతారు. వాసన లోపల నుంచి తరుముతుంది. ఈ వాసనే వెలగపండు. అసురీ కీర్తి మనస్సు అనుభవించడం, గుర్తుపెట్టుకోవడం అనేదే రుచి. వెళ్ళిపోయే ముందు మనస్సు బతికినన్నాళ్ళు వ్యామోహం దేని మీద పెరిగిపోయిందో దానినే పట్టుకుని కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే తర్వాతి జన్మలలో ఆ వాసన కోసమే జీవుడు తిరుగుతూ ఉంటాడు. అందుకనే ఒక్కొక్కడు చిన్నతనం నుండి దుష్ట సాంగత్యం వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడిని వెనక్కి తీసుకురాలేం. అటువంటి వాడిని ఈ లీల మాత్రమే బాగు చేయగలదు. చూడండి, చాలామంది కొంచెం సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం, తర్వాత కొంతమంది ఏదైనా చదివిన వెంటనే ఏకసంధాగ్రాహి అంటారు చూసారా,
అటువంటివన్నీ చేస్తూ ఉంటారు. పూర్వజన్మలో వీడు పెద్ద సంగీత విద్వాంసుడు అయి ఉంటాడండి, అందుకనే చిన్నప్పటి నుంచి చక్కగా పాడేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే సరస్వతీపుత్రుడు పూర్వజన్మలో ఏ మహాపండితుడో అయి ఉంటాడు, అందుకనే ఇప్పుడు ఏది చదివినా కొంతమంది పిల్లలు చూడండి 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి 10th అయిపోయిందని, ఇంటర్ అయిపోయిందని పేపర్లలో చదువుతూ ఉంటాం. అలాంటివి అవే పూర్వజన్మ వాసనలు. అవి మంచిగా వచ్చినంత కాలం పర్వాలేదు. కొంతమందికి రాక్షసత్వం పుట్టిన దగ్గర నుంచి ఏదో రకమైన శాడిజం ఇలాంటివి వస్తూ ఉంటాయి. పిల్లలు కూడా చూడండి కొంతమందిని కొట్టేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకనే ఈ పుట్టినరోజులకి వాటికి కూడా వాళ్ళకి మంచి విషయాలు చెప్పేటట్టుగా ఉండాలే కానీ పుట్టినరోజు పూట కేకులు పెట్టేసి వాటి మీద కొవ్వొత్తులు పెట్టి వాటిని ఊదేసి ఆర్పించేసి కత్తితో మెత్తగా ఉన్న కేకుని కసాకసా కోసేయమని చెప్పడం, అలాంటివి దీపాలు ఆర్పేయడం లాంటివి నేర్పిస్తే వాళ్ళకి అవే అలవాట్లు అవుతూ ఉంటాయి. కాబట్టి పూర్వజన్మ సుకృతాన్ని పూర్వజన్మ వాసనని బట్టే ఈ జన్మ జరుగుతూ ఉంటుంది. అలాంటి లీలే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చేశారు. వాడికి ఈ లీల వినిపించాలి. ఎవరైతే దుష్ట సాంగత్యం వైపు వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి అటువంటి వాడికి ఈ లీల మాత్రమే బాగు చేయగలదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ లీలను వినిపిస్తూ ఉండాలి. అమ్మను చూడగానే కాముకత్వం ఎలా చల్లారిపోతుందో అలా ఈశ్వరుని గురించి వినేసరికి వాసనా బలం క్షీణించి ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. అది చెప్పినంత సులభం కాదు. అందుకని ముందు కర్మేంద్రియాలని తీసుకువెళ్ళాలి. చూడండి, మనం ఎంతోమంది మగవాళ్ళు పరాయి స్త్రీని చూడగానే చాలామంది అదొక రకమైన చూపు చూస్తూ ఉంటారు. వారిలో వేరే రకమైన ఆలోచనలు అసలు రానేకూడదు. పరస్త్రీ కామాక్షి అమ్మవారితో సమానం అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే వాళ్ళు వృద్ధిలోకి వస్తూ ఉంటారు. అంతేగాని ఏ స్త్రీని చూసినా ఒక చూడరాని చూపు కనుక చూశాడనుకోండి, ఆ పాపం వాళ్ళ ఖాతాలో పడుతూనే ఉంటుంది. కాబట్టి అయితే ఎంతమంది ఆడవాళ్ళని ఏ రకంగా చూసినా తల్లిని చూడండి, చిన్నప్పటి నుంచి కూడా వివస్త్రగా ఉండి తను స్నానం చేసేస్తూ పిల్లాన్ని అక్కడ పెట్టుకుని చూస్తూ, అమ్మ చూడండి మన అమ్మలు కూడా అంతే కదండి, స్నానం చేసేసి గబగబా బట్టకు చుట్టేసుకుని పిల్లాడు పడిపోతాడేమో అని 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. అతని ఎదురుగా చంటి పిల్లాడు ఎదురుగుండా నగ్నంగా ఉన్నప్పటికీ తల్లికి సిగ్గుగా అనిపించదు, పిల్లవాడికి కాముకత్వం రాదు. అలాగే తల్లిని చూడగానే ఆ భావన ఎలా స్త్రీ యందు అమ్మతనం ఎలాగ చూస్తూ ఉంటామో ప్రతి స్త్రీ యందు మనం కామాక్షి అమ్మవారిలోగా అమ్మతనాన్ని కనుక చూస్తున్నట్టయితే మనకి ఎటువంటి పాపము రాకుండా ఉంటుంది. అలాగే ఈశ్వరుడి గురించి మనం వినేసరికి ఆ పాత వాసనా బలం అంతా క్షీణించిపోయి ఆ దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గపు పనులు చేయడం మానేసి చక్కటి పనులు చేయడానికి చక్కటి విషయాలు తెలుసుకోవడానికి మనం దానికి లోనవుతూ ఉంటాం అన్నమాట. అయితే ఇది చెప్పినంత సులభంగా చేయలేం. ఎందుకంటే ఇంద్రియాలన్నింటినీ కూడా మనం ముందు ఒక క్రమశిక్షణలోకి తీసుకువెళ్ళాలి. మనస్సు తెలుసో తెలియకో ఈ లీల వింటూ ఉంటుంది. నెమ్మదిగా పరమాత్మను తెలుసుకోవడానికి తన బుద్ధిని ప్రయోగించడం ప్రారంభం చేస్తూ ఉంటాడు ఆ మనిషి. మనకి ఉన్న దురభ్యాసం మనం గెలవలేము అని అనుకోవడం చాలా పొరపాటు. శాస్త్రం ఎప్పుడూ కూడా మనం పాడైపోతామని నిర్ధారించదు. మనం పలికిమాలిన వాళ్ళం అని మన శాస్త్రాలు చెప్పవు. శాస్త్రాలు మనల్ని ఉద్ధరిస్తాయి. చెడ్డవాడు కూడా బుద్ధి చేత ఒక మంచి అలవాటును చేసుకుంటే అది నెమలికి నేర్పిన నల్లమందులా పనిచేస్తుంది. చూడండి, మనం రామాయణంలో చెప్పుకున్నాం, రమణ మహర్షి ఆశ్రమంలో ఇలాగే తర్జనపరచనలు అయితే ఎవరైనా సరే ఎటువంటి ఎంత మంచివాడైనా చెడుకి అలవాటు పడిపోతాడు, ఎంత చెడ్డవాడైనా మంచిని రోజు చూస్తూ ఉంటే మంచికి అలవాటు పడతాడు అని చెప్పడానికి వారి శిష్యులు నమ్మకపోయేసరికి రమణ మహర్షి ఆశ్రమంలో ఒక నెమలిని పిలిచి చాలా చిన్నటువంటిది మత్తు కలిగినటువంటిది ఒక చిన్న ఉండని చేసి నల్లమందుని దానికి వేస్తాడు. అది తినేసి వెళ్ళిపోతుంది. అయితే మర్నాడు సరిగ్గా అదే సమయానికి ఆ నల్లమందు కోసం వచ్చి స్వామి ముందు నిలబడుతుంది. అలా 2వ రోజు చేసేసరికి 3వ రోజు నుంచి ఆ నల్లమందుకు అలవాటు పడిపోయి అది ఇస్తే కానీ అది అక్కడి నుంచి వెళ్లకుండా పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ అది తినడానికి చాలా గొడవ పెట్టేస్తూ అది వేసిన తర్వాత కామ్గా వెళ్ళిపోతూ ఉండేదిట. అలాగా నెమలికి నేర్పిన నల్లమందు అంటే అది అలా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మన బుద్ధి కూడా ఒక అలవాటు చేసుకోవడానికి భగవంతుని యందు సమ్మోహనాశక్తి ఉంది. ఎటొచ్చి మనం చెడ్డవాడిని భగవంతుని సమీపానికి వెళ్ళగలిగేలాగా ప్రయత్నం చేయాలి.
గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయమని కానీ, భాగవతాది కథలను వినమని కానీ, చదవమని కానీ వానిని ప్రోత్సహించాలి. వాడు వినగా 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 వానిలో ఆత్మ పరిశీలన ప్రారంభమవుతుంది. వాసనాబలం వల్ల తాను పాడవుతున్నానని గ్రహిస్తాడు. దానిని గెలవడానికి ప్రయత్నిస్తాడు. శరీరాన్ని తీసుకువెళ్ళి గుళ్ళో కూర్చోబెడతాడు. ఇప్పుడు వాసన ఈశ్వరుడి వైపు తిరిగింది. ఇప్పుడు అతడు పట్టుకోవలసిన వస్తువుని పట్టుకున్నాడు. అక్కడి నుండి ఇంకా ఉన్నతికి పెడతాడు, కానీ కిందకి జారిపోడు. అది చివరికి మోక్ష సాధనకి ఉపకరిస్తుంది. అసలు లోపల వాసనలు ఉన్నాయని పసిగెట్టలేకపోయినట్లయితే వాడు ఇంక బాగుపడ్డు. ఈ రహస్యం మనకి ఈ లీలలో కృష్ణుడి దగ్గర తెలిసింది. గోపపాలురు కృష్ణుడి దగ్గరికి వచ్చి కొత్త దూడ వచ్చింది కృష్ణ అన్నారు. వెలగ చెట్టుకు దూడను వేసి కట్టి గోపాల బాలురు చంపలేరు. కృష్ణుడు చంపి వీళ్ళని రక్షించాడు. మీరు మన వాసనని మనం జయించలేం. ఎందుకని మనం భక్తితో కృష్ణ కృష్ణ అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆయనే వచ్చి మన వాసనల్ని పోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. భాగవతంలో దశమస్కందం అందుకనే వినాలి. ఈ లీల విని పొంగిపోవాలి, కృష్ణుడిని మనసులో పెట్టుకోవాలి. అప్పుడు ఈ రుచి లోపలికి, ఈ వాసన పైకి వస్తుంది. కాబట్టి ఈ లీల విని తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలించుకొని భగవద్నామం చేసుకుంటూ మనలోని రుచిని లోపలికి, వాసనని పైకి తీసుకొచ్చేటట్టుగా చేసుకోగలుగుతాం. ఇక దశమస్కందంలో బకాసురుడి వధ, ఇదొక చాలా చక్కటి కథ. అయితే ఒక సమయంలో కంసుని పసుపున కృష్ణ భగవానుని చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు. బకుడు అంటే కొంగ. అతను ఒక కొంగ రూపంలో వచ్చాడు. గోపకులందరూ కూడా ఉదయాన్నే కృష్ణ బలరాములతో కలిసి తమ గోప సంపదనంటిని తీసుకుని బృందావనానికి బయలుదేరారు. వాళ్ళకి బృందావనంలో ఒక పెద్ద పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. కొంగ చూడండి చాలా తెల్లగా ఉంటుంది. బకుడు అన్ని పనులు మానివేసి ఒకే విషయం మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్న వాడిలా తాను నోరు విప్పి మాట్లాడితే అది తన సత్వరూపమునకు భంగమన్న ఉద్దేశంతో మహాపురుషులైన వారు మౌనాన్ని ఆశ్రయించి ఎలా ఉంటారో అలా ఏ విధంగా ఇతర ఆలోచన లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ మీదనే దృష్టి పెట్టి ఉన్నాడు. చూడండి, మనం కొంగని పరిశీలిస్తే అది చాలా ఆశ్చర్యకరంగా నిలబడుతుంది. అది చెరువు ఒడ్డునో ఎక్కడో నిలబడుతుంది అనుకోండి, ఒక్క కాలు మీద నిలబడినట్టుగా ఉంటుంది. సాధారణంగా కొంగలు తెల్లగా ఉంటాయి. కొంగ ఎలాగంటే వాటిని నిమీల నేత్రాలంటే ఏమంటారు, అరమోట్ సగం మూసిన కళ్ళతోటి చక్కగా ఉంటుంది. చూడ్డానికి చాలా సత్వగుణంతో ఉన్నదని, ఒకరికి అపకారం చేయని బొమ్మల అలా నమ్మేటట్టుగా ఉంటుంది. కానీ దాని మనసులో ఉండే భావన వేరు. నీటిలో నిలబడుతుంది. అది నిలబడి కొంగను చేపలు నమ్ముతాయి. అలా నిలబడిపోతే ఏమనుకుంటాయి అవి, ఇది ఎక్కడికి కదలలేకుండా ఉంది, బాగానే ఉంది అనుకుని దానిని నమ్మి దాని కాళ్ళు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు ఏమీ తెలియని దానిలో ఉన్న కొంగ చడుక్కున ఒక చేపను తన చంచు పూటముల యందు ఇరికించేసుకుని ఎగిరిపోయి ఒక చెట్టు మీద పెట్టుకుని చక్కగా తినేస్తుంది. అలాగే కృష్ణ పరమాత్మని ఈ గోపాలబాలుల నుండి వేరు చేస్తే, కృష్ణుణ్ణి ఒక్కడినే నిర్జించగలిగితే మిగిలిన గోపాలబాలురందరూ తమంత తాము ప్రాణాలని విడిచిపెట్టేస్తారు. అందుకని బకుడు అనబడే రాక్షసుడు కృష్ణుని చంపాలనే ఆలోచనతో వచ్చాడు. వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఏది కొత్తది కనబడినా కృష్ణుడికి చెప్పడం గోపబాలులకి అలవాటు కదండి. కృష్ణ కృష్ణ, ఈ కొంగను చూడు, ఎంత తెల్లగా ఉందో, ఎంత పెద్దగా ఉందో చూడు అన్నారు. పిల్లలందరూ ఆ కొంగను వింతగా చూస్తున్నారు. అది ఒక్కసారి తన పాదమును భూమికి వేసి దాటించి పైకి లేచి ఆ రెక్కలను అల్లరారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆకాశంలో వేగంగా తిరగడం ప్రారంభించింది. దాని రెక్కల నుండి వచ్చిన గాలికి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు విరిగి కింద పడిపోయాయి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్నారు. చటుక్కున ఆ పక్షి కిందకు దిగి కృష్ణ పరమాత్మను తన రెండు చూడండి ముక్కు అంచులు ఉంటారు, చంచూపుటాలు అంటారు చూసారా, వాటిలోంచి ఇరికించుకుని ఎగిరిపోయి ఒక పర్వత శిఖరం మీద కూర్చుని కృష్ణుడిని మింగేసింది. కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా తన పట్ల ఆర్తి కలిగిన వారు ఉన్నారా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఒక విషయాన్ని చూశాడు. ప్రాణాలు పోయిన వాడికి ఇంద్రియాలు ఉంటాయి, కానీ ప్రాణములు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రియాలకి శక్తి ఉండదు. ఒక్కసారి ప్రాణవాయువు శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయినట్లయితే ఇక అంతే. దానిని కేవలం ఈశ్వరుడే జీవుని శరీరంలో నిలబెడుతున్నాడు. ప్రాణం పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుని బకుడు మింగివేస్తే
గోపాల బాలురు అలా అయిపోయారు. బకుడు కృష్ణుని మింగివేయగానే గోపాల బాలుడి ప్రాణాలు ఉండి లేనివారైపోయారు. ఆయన లేనినాడు తమకు అస్తిత్వమే లేదని వారు భావిస్తున్నారు. ఇది భగవంతుని పట్ల వారికి ఉన్న గౌరవం, ఇది వారికి ఉన్న భక్తి. కృష్ణుడు భగవంతుడని వారికి తెలియదు, అది తెలియనక్కర్లేదు. ఆ పదార్థం అటువంటిది. ఏ వస్తువును ప్రేమిస్తే ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మం అని తెలియక్కర్లేదు. తెలియక ప్రేమించినా ఆ వస్తువు ఆనందాన్నే పంచి ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వీరంతా ప్రాణములు లేని ఇంద్రియాల్లో అయిపోయారో ఉత్తర క్షణమునందు కృష్ణ పరమాత్మ ఈ కొంగ నుంచి తప్పించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని సంతోషపెట్టాలి అని అనుకున్నాడు. ఆ విషయాన్ని ఎలా చేశాడు, అతడు కొంగ లోపల నుండి ఎలా బయటకు వచ్చాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.